హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఐపీపీ డేటా మిస్ మ్యాచ్ ఎంట్రీ అనేది ఎస్ఓ లెవెల్ ఎలా చేయాలి, బీపీఎం మిస్ మ్యాచ్ ఎంట్రీ కొట్టినప్పుడు అకౌంట్ వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. సో ముందుగా మనం అకౌంట్స్లోకి వెళ్ళాలి. అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ వెరిఫికేషన్, వెరిఫై బీఓ డైలీ అకౌంట్. ఇక్కడ మనం ఏ డేట్ వెరిఫై చేయాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 13th ఫెచ్. సో ఇక్కడ అయితే నేను ఒక బీఓ అయితే వెరిఫై చేయలేదు. ఈ బీఓ వచ్చి మనకి మిస్ మ్యాచ్ కొట్టారని చెప్పారనమాట. వ్యూ చూసుకుందాం. ఇక్కడ ఐపీపీ డేటా పేమెంట్ మిస్ మ్యాచ్ 5,800 రూపాయలు మిస్ మ్యాచ్ చేశారు. సో ఇప్పుడు మనం ఇక్కడ వెరిఫై కొట్టినప్పుడు ఇక్కడ మనకు రెండు అయితే ఆప్షన్ వస్తాయి, మోడిఫై మిస్ మ్యాచ్, రీకన్సిల్ అని. సో ముందు మనం రీకన్సిల్ చూద్దాం. ఇక్కడ ఐపీపీ పేమెంట్స్ ఒకటే ఉంది. యాక్చువల్గా ఏంటంటే బీపీఎం ఏం చెప్పాడు, ఐపీపీ రిసిప్ట్ వచ్చి 200, పేమెంట్ వచ్చి 6,000. సో వాళ్ళకి అక్కడ మిస్ మ్యాచ్లో 5,800 రెడ్ మార్క్లో చూపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా 5,800 పేమెంట్ కొట్టారు. కానీ మనం రిసిప్ట్ కొట్టాలి, పేమెంట్ కొట్టాలి. కానీ ఇక్కడ ఓన్లీ పేమెంటే ఉంది. మరి ఎలా? సో దీనికన్నా ముందు మనం మోడిఫై చేయాలన్నమాట. మోడిఫై మిస్ మ్యాచ్. ఇక్కడ ఐపీపీ డేటా రిసిప్ట్ మిస్ మ్యాచ్ 200. నెక్స్ట్ అదే అమౌంట్ పేమెంట్ షీట్ కూడా కొట్టాలి మనం 200. సో రిసిప్ట్ 200 కొట్టాము, పేమెంట్ 200 కొట్టాము. సో మనకి రిసిప్ట్ పేమెంట్ రెండు కొడితేనే మనకి ఇక్కడ టాలీ అవుతుంది అనమాట. ఇక్కడ యాడ్ మిస్ మ్యాచ్. సో ఆర్ యూ వాంట్ టు పోస్ట్? ఎస్. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఐపీపీ డేటా మిస్ మ్యాచ్ ఒకటి, ఐపీపీ డేటా పేమెంట్ మిస్ మ్యాచ్. ఇక్కడ మనం మోడిఫై దగ్గర ఇక మొత్తం మనకి 3 ఎంట్రీలు వచ్చాయి. ఈ 3 ఎంట్రీలు కూడా 0 అయిపోవాలన్నమాట. సో ఫస్ట్ ఐపీపీ డేటా పేమెంట్ మిస్ మ్యాచ్ 200 ఉంది. సో దీన్ని రీకన్సిల్ చేద్దాం ఫస్ట్. సో పేమెంట్ కదా పి. సో పేమెంట్ సైడ్ డేటా పేమెంట్ తీసుకోవాలి. డేటా పేమెంట్ జిఎల్ కోడ్ పేమెంట్ వచ్చి జిఎల్ కోడ్ పేమెంట్ జిఎల్ కోడ్ ఎంటర్ చేయాలి. సో ఐపీపీ పేమెంట్ ఎంత? 200. నెక్స్ట్ యాడ్. నెక్స్ట్ పోస్ట్. నెక్స్ట్ ఓకే. సో అమౌంట్ ఒకటి పేమెంట్ అయిపోయింది. నెక్స్ట్ రిసిప్ట్ 200. సో రీకన్సిల్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ ఐపీపీ డేటా రిసిప్ట్. నెక్స్ట్ రిసిప్ట్ జిఎల్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఐపీపీ రిసిప్ట్ ఎంత అమౌంట్? 200. నెక్స్ట్ ఐపీపీ డిపాజిట్ మిస్ మ్యాచ్. నెక్స్ట్ యాడ్ అయిందా? నెక్స్ట్ పోస్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్ మిస్ మ్యాచ్ ట్రాన్సాక్షన్ పేమెంట్ సైడ్ 5,800. సో రీకన్సిల్. ఇక్కడ ఐపీపీ డేటా పేమెంట్స్. సో పేమెంట్ జిఎల్ కోడ్. $5,800. సో ఐపీపీ పేమెంట్స్. సో మనం వాళ్ళు ఒకే ఎంట్రీ కొట్టారు కాబట్టి మనం డైరెక్ట్గా రీకన్సిల్ చేస్తే ఇక్కడ ఓన్లీ పేమెంట్ ఒకటే వస్తుంది. కాబట్టి దానికోసం మోడిఫై మిస్ మ్యాచ్లోకి వెళ్ళి మనం రిసిప్ట్ పేమెంట్ డిపాజిట్ అయితే ఎంత ఉంటుందో అది 2 times తీసుకుంటేనే మనకి కాంట్రా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ 2 ఎంట్రీలు మనం 0 చేసాము. నెక్స్ట్ ఐపీపీ డేటా పేమెంట్స్ యాడ్. నెక్స్ట్ పోస్ట్. ఎస్. నెక్స్ట్ ఓకే. సో మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మిస్ మ్యాచ్ అమౌంట్ అంతా 5,800 వచ్చిందా. నెక్స్ట్ ఇక్కడ ఐపీపీ 5,800. ఇప్పుడు మనం వెరిఫై. ఓకే, ఇంటూ మార్క్ కొట్టండి.
సో మనం కొట్టిన డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ వ్యూలోకి వెళ్ళి మనం కొట్టిన డేటా ఒకసారి చెక్ చేద్దాం. సో మనం కొట్టిన డేటా కరెక్ట్గా ఉందో లేదా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో వ్యూలో మనం పేమెంట్ సైడ్ రిసిప్ట్ అనేది 200 ఇక్కడ క్లియర్ అయింది అనమాట. ఇక్కడ వచ్చి మనం రిసిప్ట్ 200 కొట్టాం కదా, ఈ అమౌంట్ ఇక్కడ క్లియర్ అయింది. సో కాంట్రా టాలీ అయింది. నెక్స్ట్ ఐబీబీ రిసిప్ట్ 200, ఇది మనకు రైజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఐబీబీ పేమెంట్ మిస్ మ్యాచ్ క్లియర్ 6000, ఇక్కడ పేమెంట్స్ అనేది 6000 పడింది. సో ఈ రెండు టాలీ అయిపోయింది అనమాట. సో మనకైతే బ్యాలెన్స్ ఎంట్లో ఉంది, క్లియరింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది 10,028 రూపాయలు ఉంది. సో మన బిఓ అది కూడా చెక్ చేసుకోవాలి. సో ఇది మన క్లోజింగ్ బ్యాలెన్స్ టాలీ అయింది కాబట్టి మనం ఇప్పుడు వెరిఫై చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వెరిఫై. సో మన క్లోజింగ్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ వెరిఫై. ఇక్కడ చూడండి, ఇక్కడ 6,000 మిస్ మ్యాచ్ 6,200, ఇక్కడ మిస్ మ్యాచ్ పేమెంట్ 6,200, రెండు టాలీ అయినాయా. సో ఈ రెండు టాలీ అవ్వాలి. మిస్ మ్యాచ్ అనేది టాలీ అయినాక క్లోజింగ్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలి. సో కరెక్ట్ ఉందన్నప్పుడు మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎస్, సో వెరిఫై అయిపోయింది. సో ఈ విధంగా మనం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.